అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత సైనిక దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ఇది మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు కదా. అసలు ఈ రోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? దీని వెనుకున్న కథేంటి? పదండి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం సరిగ్గా జనవరి 15న భారతదేశం ఆర్మీ డేని చాలా ఘనంగా జరుపుకుంటుంది. ఇది కేవలం క్యాలెండర్లోని ఒక తేదీ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద చారిత్రక మైలురాయి ఉంది. అవును, ప్రతి ఏటా జనవరి 15న మన సైనికులను గౌరవించుకుంటాం. బానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇన్ని తేదీలు ఉండగా ప్రత్యేకంగా జనవరి 15నే ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజున అంత స్పెషలేముంది? రండి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. అసలు ఆర్మీ డే అంటే ఏంటి, ఆ తర్వాత ఒక హిస్టారిక్ హ్యాండ్ ఓవర్ గురించి, యుద్ధాల్లో మన సైన్యం పాత్ర, యుద్ధభూమికి అవతల వాళ్లు చేసే సేవ, చివరగా వాళ్ల లెగసీ ఆఫ్ సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. సరే, మొదటి విషయానికి వద్దాం. అసలు సైనిక దినోత్సవం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన సైనికులను గౌరవించుకునే, వాళ్లని స్మరించుకునే ఒక రోజు. అసలు ఈ రోజున ఎందుకు జరుపుకుంటామంటే దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. మన ఇండియన్ ఆర్మీ ధైర్యాన్ని, వాళ్ల పాత్రని సెలబ్రేట్ చేసుకోవడానికి, మన సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడానికి, యుద్ధాల్లో వాళ్లు చేసిన సేవలను గౌరవించడానికి, అంతేకాదు పీస్ కీపింగ్ మిషన్స్లో వాళ్ల సేవలను గుర్తించడానికి, ఇంకా దేశ రక్షణ గురించి అందరిలో ఒక అవగాహన తీసుకురావడానికి. ఇవన్నీ దీని ముఖ్య ఉద్దేశ్యాలన్నమాట. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక చారిత్రక ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదే ఒక హిస్టారిక్ హ్యాండోవర్, అంటే ఒక కొత్త నాయకత్వానికి పునాది పడిన రోజు అనమాట. చూడండి, 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కాని మన సైన్యం మాత్రం ఇంకా బ్రిటిష్ కమాండ్ కిందే ఉండేది. కాని 2 ఏళ్ల తర్వాత, అంటే 1949లో ఒక సింబాలిక్ పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఆ సంఘటనే మన దేశరక్షణ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. కమాండర్ ఇన్ చీఫ్ ఈ పదం చాలా పవర్ఫుల్. దేశంలోని మొత్తం ఆర్మ్ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్ అన్నమాట. అయితే చరిత్రలో మొట్టమొదటిసారిగా సరిగ్గా ఆ జనవరి 15, 1949న ఈ అత్యున్నత పదవిని ఒక భారతీయుడు చేపట్టారు. అదే అసలు విషయం. ఆ హిస్టారిక్ చేంజ్లో 2 కీలక వ్యక్తులున్నారు. ఒకరు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుచర్, మరొకరు మొట్టమొదటి ఇండియన్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కెఎం కరియప్ప. బుచర్ నుంచి కరియప్ప పవర్స్ తీసుకున్న ఆ రోజే మనం ఇప్పుడు ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్, యుద్ధాల్లో మన ఆర్మీ పాత్ర గురించి చూద్దాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో వాళ్లది ఎంత కీలకమైన రోలో ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచి చూసుకుంటే మన సైన్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పాకిస్తాన్తో 1947, 48లో, మళ్లీ 65లో, 71లో, ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలో, అలాగే 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో. ఇలా ప్రతిసారీ మన సైన్యం చూపించిన ధైర్యం మాటల్లో చెప్పలేంది. ఈ పోరాటాల వల్లే మన దేశ సరిహద్దులు, మన సార్వభౌమత్వం సురక్షితంగా ఉన్నాయి. సరే, మన ఆర్మీ కేవలం యుద్ధభూమిలోనే కాదు, దానికి ఆవల కూడా ఎంతో సేవ చేస్తుంది. శాంతి, సహాయ కార్యక్రమాల్లో కూడా వాళ్ళొక పెద్ద శక్తి. చూడండి, ఇండియన్ ఆర్మీ సేవలు కేవలం యుద్ధాలకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే యుఎన్ పీస్ కీపింగ్ మిషన్స్లో మన సైన్యం చాలా పెద్ద కాంట్రిబ్యూటర్. ఇక మన దేశంలోకొస్తే వరదలొచ్చినా, భూకంపాలొచ్చినా, ఆఖరికి మహమ్మారులొచ్చినా ఫస్ట్ రెస్పాండర్స్గా ముందుండి సహాయం చేసేది మన ఆర్మీనే. అంతేకాదు, మన ఆర్మీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోడానికి మోడర్నైజేషన్, టెక్నాలజీ, ఇంకా మన దేశంలోనే ఆయుధాలు తయారు చేసుకోవడం, అంటే ఇండిజనైజేషన్, వీటిమీద ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. అదే లెగసీ ఆఫ్ సర్వీస్, అంటే ఒక సైనికుడిలో ఉండే ఆ శాశ్వతమైన విలువలు, వాటి గురించే ఈ ఆర్మీ డే మనకు గుర్తు చేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే ఈ రోజు ప్రతి సైనికుడి ధైర్యాన్ని, వాళ్ల అంకితభావనని, నిస్వార్థ సేవను మనం గౌరవించుకునే రోజు. వాళ్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వాళ్ల సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవడమే ఈ సైనిక దినోత్సవం వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి.